హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఇవాళ కూడా ఒక మంచి స్కిన్ వైట్నెస్ సోప్తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి. ఈ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి, అనే వరకు మీకు అర్థమవుతుంది ఈ స్కిన్ వైట్నెస్ సోప్ ఎలా తయారు చేయాలనేది కూడా ఈజీగా సింపుల్గా ఒక 5 మినిట్స్లో ఈ స్కిన్ వైట్నెస్ సోప్ అనేది తయారు చేసుకోవచ్చునండి. మీ స్కిన్ పైన అనేది నల్ల మచ్చలు కానీ, లేదంటే బ్లాక్ హెడ్స్ కానీ, కంటి కింద నలుపున్న, లేదంటే మీ స్కిన్ అనేది బ్లాక్ కలర్లో ఉన్నా కూడా ఈ సోప్ వాడినారంటే కనుక మీ స్కిన్ పైన ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా క్లీన్ చేసేసి మీ స్కిన్ అనేది స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే కానీ ఇక్కడ సోప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టినాను చూడండి. జాజికాయ అయితే ఒక హాఫ్ తీసుకున్నాను, బియ్యం పిండి వచ్చి 1 స్పూన్ తీసుకున్నాను, విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకుని, పప్పాయి ఒకటి తీసుకున్నాను, అలాగే పేర్ సోప్ తీసుకున్నాను. మీరు పేర్ సోప్ బదులు సోప్ బేస్లో కూడా చేసుకోవచ్చునండి. సో నేనైతే మాగిన పప్పాయి అయితే తీసుకున్నాను. సో ఈ మాదిరిగా మనం తొట్టింకల్ అనేది కట్ చేసేసుకొని ఒకసారి కడిగేసుకొని అప్పుడు ఈ మాదిరిగా హాఫ్ కట్ చేసుకొని, హాఫ్లో అయితే నేను 2 ఒప్పులే తీసుకున్నానండి, కాయ అంతా తీసుకోలేదు. సో మీరు కూడా 2 ఒప్పులే తీసుకోవాలి. సోప్స్ అనేది ఎక్కువ చేసుకోవాలనుకుంటే కనుక కొంచెం ఒక 4 ఒప్పులు అనేది తీసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే 2 ఒప్పులు తీసుకొని పైన తోలంతా కూడా తీసేసుకొని ఈ మాదిరిగా మనము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ పప్పాయి ఒప్పులన్నీ కూడా వేసేసుకొని బియ్యం పిండి వేసేసుకొని మనం జాజికాయ తీసుకున్నాం కదా హాఫ్ అనేది, సో ఈ మాదిరి ఒకసారి దంచుకొని కచ్చపచ్చగా అప్పుడు మిక్సీలు అనేది వేసుకోవాలి. అప్పుడు బాగా మెత్తగా మెరుగుతుంది. సో ఈ మాదిరి దంచుకొని వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నీళ్ళు మాత్రమే యాడ్ చేయకూడదు. సో ఇక్కడైతే ఈ మాదిరిగా పేస్ట్ అనేది మెత్తగా రుబ్బుకోవాలి. సో అంతా కూడా ఈ మాదిరిగా వచ్చింది చూడండి, మెత్తగా ఒక బౌల్లోకి అనేది తీసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే కనుక సో అంతా కూడా 2 ఒప్పులు తీసుకున్నాను కదా నేను పప్పాయి అనేది, అంతా కూడా ఒక అర్ధ కప్పు కంటే కొంచెం తక్కువే వచ్చింది చూడండి. ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ అంతా కస్తూరి పసుపు అనేది వేసుకోవాలి. మీ దగ్గర కస్తూరి పసుపు ఉంటే వేసుకొని చాలా మంచిది స్కిన్కి అనేది. సో కస్తూరి పసుపు వేసేసుకొని ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకోవాలి. సో మీ దగ్గర కస్తూరి పసుపు పొడి లేకపోతే నార్మల్ పసుపు పొడి కూడా వేసుకోవచ్చునండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే సోప్ అనేది మనము ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసేసుకోవాలి. సో మీరు గ్రేట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ మాదిరిగా చిన్న చిన్న ఉప్పులైనా కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది కదా, సూపర్ ఉన్నది. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకోవాలి, స్టీల్ అనేది. ఆ బౌల్లోకి అంతా కూడా ఈ మాదిరిగా వేసేసుకొని సోప్ అనేది ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఎడలపాటి పెనంలో నీళ్ళు వేడి చేసుకొని ఆ నీళ్ళు వేడినాక ఈ మాదిరి సోప్ గిన్నె పెట్టేసుకున్నట్టు మనకు సోప్ అనేది మెల్ట్ అయిపోతుంది. స్టవ్ మాత్రం హైలో పెట్టకూడదు, మీడియంలో ఉండాలి. మధ్య మధ్యలో మనం ఈ మాదిరి మిక్స్ చేసుకుంటామని అంటే సోప్ అనేది ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది మనకైతే కనుక. ఇప్పుడు చూడండి అంతా కూడా మెల్ట్ అయిపోయింది. ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలా. వేసేసినాక బాగా ఈ మాదిరిగా సోప్ ఈ పేస్ట్ అంతా మిక్స్ చేయాలా, బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో పప్పాయి కొంచెం బాగా మాగింది తీసుకున్నారంటే మీరు ఫుడ్ కలర్ యాడ్ చేయడం కూడా అవసరం లేదు. నేను ఇక్కడైతే కానీ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు. కలర్ చూడండి ఎంత బాగా వచ్చింది, సూపర్ వచ్చింది కదా. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసినాం కదా, ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా. సో ఇక్కడైతే నేను ప్లాస్టిక్ డబ్బాలు తీసుకున్నానండి, మీరు సోప్ మోల్డ్ అయినా తీసుకోవచ్చు. సోప్ మోల్డ్ లేకపోయినా కూడా ఈ మాదిరిగా ప్లాస్టిక్ డబ్బాలలో ఉంటాయి, ప్రతి ఒక్కరి ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు అనేది ఉంటాయి. సో డబ్బాలలో కూడా ఇంకా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ మాదిరిగా డబ్బాలు తీసుకొని వ్యాజిలిన్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏం అప్లై చేయాలని అవసరం లేదు, మీకు డౌట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. నేను అలాగే వేసేసినానండి. ఈ సోప్ గట్టిగా కావాలంటే ఒక రోజు అంతా బయట అలాగే పెట్టేసినామంటే సోప్ గట్టిగా అయిపోతుంది, ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టద్దు. సో ఒక రోజు తర్వాత చూద్దాము. ఇక్కడ చూడండి ఒక రోజు అంతా నేను మామూలుగా బయటనే పెట్టేసినాను. 24 గంటల తర్వాత సోప్ అనేది గట్టిగా అయిపోయింది. సో ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే మనం ఫ్రిడ్జ్లో తీసిన ఒక 5 మినిట్స్కి నిమ్మ వచ్చింది, సోప్ అనేది ఫాస్ట్గా మెత్తగా అయిపోతుంది, కరిగిపోతుంది. సో మనము ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఈ మాదిరిగా బయట పెట్టుకొని సోప్ అనేది గట్టి చేసుకునే ఉంటే మనకు 1 నెల అయినా పాడవకుండా మనకు నిలువ అనేది ఉంటుంది. సో ఈ మాదిరిగా రిమూవ్ చేసి ప్లేట్లో పెడతాను చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను ఈ డబ్బాలకు అనేది మామూలుగా ఏం అప్లై చేయలేదండి, కోకోనట్ ఆయిల్ కానీ వ్యాజిలిన్ కానీ ఏం అప్లై చేయలేదు, కానీ ఈజీగా వచ్చేసాను చూడండి. సో ఈ మాదిరిగా అంతా కూడా 3 కూడా రిమూవ్ చేసి పెట్టినాను చూడండి ప్లేట్లో, ఎంత బాగున్నాయి కదా, కలర్ఫుల్గా సూపర్ ఉన్నాయండి. సోప్స్ అయితే కన్నా చాలా మంచిదండి ఈ సోప్ అయితే కన్నా. సో ఎక్కువ మందికి నల్ల మచ్చలు, అలాగే ట్యాంక్ ప్రాబ్లము, లేదంటే బ్లాక్ హెడ్స్, కంటి కింద నలుపు ఉంటుంది. సో ఈ సోప్ కన్నా యూజ్ చేసినారంటే
ఆ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది ఈ సోప్ అయితే కన్నా. మనం బయట నుంచి పప్పాయ సోప్ తెచ్చుకోవాలంటే కానీ ఎక్కువ కాస్ట్ ఉంది. మనం ఇంట్లోనే తయారు చేసుకొని పప్పాయ సోప్ అనేది మనం యూజ్ చేసినామంటే మనకు డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు కాదు, మన స్కిన్ కూడా మంచిగా వచ్చింది, స్మూత్గా ఉంటుంది, అలాగే మంచి షైనింగ్గా ఉంటుంది. సో మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలని అవసరమే లేదండి. తక్కువ డబ్బులతోనే సోప్ అనేది తయారు చేసుకొని మన స్కిన్ అనేది వైట్గా తెచ్చుకోవచ్చు. అలాగే మన స్కిన్ పైన ఉండే పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు అన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుండే కదా సోప్ అయితే కదా. సో ఇప్పుడు నేనైతే కన్నా పేస్ కూడా అప్లై చేస్తాను. చూడండి ఎలా వచ్చేది కూడా మీకు తెలుస్తుంది, సూపర్ వచ్చేది. నా ఫేస్ చూడండి ఎంత బాగుందో, షైనీగా, అలాగే ఎంత ఫ్రెష్గా ఉన్నది. సో మనం ఈ సోప్ యూజ్ చేసినామంటే ఒక్కసారి 2 సార్లు వాష్ చేసినామంటే మన ఫేస్ అనేది సూపర్గా ఉంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సోప్ అనేది. నా ఫేస్ చూసినారు కదా ఎంత బాగా వచ్చిందో. నేను ఈ సోప్ అప్లై చేయకనే ముందు ఆయిలీగా ఉండింది నా ఫేస్ అంతా కూడా. ఈ సోప్ అప్లై చేసుకొని వాష్ చేసేసుకొని వచ్చినాక ఎంత ఫ్రెష్గా కనొచ్చాను చూడండి, ఫేస్ అంతా కూడా సూపర్ వచ్చింది. సో మనం ఈ సోప్ అనేది ఒక వారం 10 రోజులు వాడినామంటే అప్పుడు తెలుస్తుంది మంచి రిజల్ట్ అనేది. సో మీకు కలర్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అలాగే స్కిన్ పైన ఉండే మచ్చలు, బ్లాక్ హెడ్స్, కంటి కింద నలుపు లేదా పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు కానీ అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసేసి మీ స్కిన్ అనేది స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంతేనండి ఈరోజు వీడియో దిగిన. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కన్నా. అలాగే మీరు ఇంకా లైక్ చేయనట్టు కన్నా ప్లీజ్ లైక్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. బాయ్.